ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. పోలీసయ్యి అందరికీ న్యాయం చెయ్యాలనుకునే నా కూతురికి అన్యాయం చెయ్యాలని ఎవరు కనిపించింది? డాక్టర్ గారు వచ్చి చూడబట్టి తెలిసింది. లేదంటే ఆ పాత మందులే వాడుండేది కళ్యాణి. అమ్మో, అవి వాడితే ఇంకేమన్నా ఉందా? అసలెవరికొచ్చింది పోయే కాలం? దీని బతుకు నాశనం చేయాలని ఎవరికి పుట్టింది పాడుబుద్ధి? ఆ మందులు మార్చిన దుర్మార్గులెవరు? ఇంకెవరు ఉన్నారుగా మనకి ఊర్లో ఒకే ఒక్క శత్రు కుటుంబం, వాళ్లే చేస్తుంటారు. ఎవరు? ఆ శేఖరంగాడి కుటుంబమేనా? అయ్యో కాదమ్మమ్మా, వాళ్ళది ద్రోహుల కుటుంబం. శత్రువుల కుటుంబం అంటే అరుంధతి వాళ్ళు. ఇలాంటి పని చేసే అవసరం తనకే ఉంటుంది. ఆవిడ డబ్బిచ్చింది తనవసరం కోసమమ్మా. మన దగ్గర నుంచి చీర సంప్రదాయం లాక్కోవడానికి ఆవిడ మనకి ఆ డబ్బు అప్పుగా ఇచ్చింది. లేదంటే మనతో చీరల బిజినెస్ మానేయమనటంతో పాటు అసలు మగ్గమే ముట్టుకోకూడదన్న కండిషన్ పెట్టుండేది కాదు. అమ్మా, మెడికల్ షాప్ నుంచి తిన్నగా ఇంటికొచ్చిన మందులు ఎక్కడ మారిపోయే ఛాన్స్ ఉంటుంది? ఖచ్చితంగా నా టాబ్లెట్స్ మన ఇంట్లోనే మారిపోయాయి. ఇంట్లో ఎలా మారతాయమ్మా? పాక్ఫెరా అమ్మా. పాక్ఫెరా కోసం రేఖా విక్కీ మన ఇంటికొచ్చారు. ఖచ్చితంగా ఆ 2 రోజుల్లోనే కళ్యాణి మెడిసిన్ మారిపోయి ఉండాలమ్మా. నాది 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 నాదే ఈ లోకమంతా. అవునమ్మా, అక్క చెప్పింది కరెక్టే. నాకప్పటి వరకు బాగానే ఉంది. వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత నుంచే ఏదో తెలియని అనీజీగా అనిపించడం మొదలైంది. టాబ్లెట్స్ వేసుకునే కొద్దీ నరాలు బిగుసుకుపోయినట్టుగా అనిపించేవి. అవును, ఇది విక్కీ గాని రేఖ గాని చేసుంటారు. అసలు ఇలా ఎందుకు చేస్తారు? కళ్యాణికి కాళ్ళు రాకపోతే వాళ్ళకేంటి లాభం? మనం ఫాలో అయ్యేది కలిసి ఉంటే కలదు సుఖమనే సూత్రాన్ని. వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటుంది విభజించి పాలించు అనే దుర్మార్గాన్ని. మనం చేతికున్న 5 వేళ్లలా ఎప్పుడూ కలిసుంటాం. పిడికిలి బిగించి బలంగా ఉంటాం. మన బలం తగ్గించాలంటే ఒక్కో వేలు విరిచేయాలి. అందుకే అప్పుడు నా మీద చరణ్ గారి మీద అభాండం పుట్టించాలని చూశారు. నన్ను ఒంటరిగా చేసి భయపెట్టాలని కూడా చూశారు. ఇప్పుడు నా టాబ్లెట్లు మార్చి నా కాలు విరిచేయాలని చూస్తున్నారు. డౌటే లేదక్కా, ఇది వాళ్ళ పనే. మెడిసిన్ మార్చగలిగే అవకాశం అవసరం వాళ్ళకే ఉన్నాయి. ఈ దుర్మార్గాన్ని చూస్తూ ఊరుకోకూడదు. నా మనవరాలికి జరగపోయిన ఈ దారుణాన్ని ఎలాగైనా బయట పెట్టాలి. కృష్ణమ్మ, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఇంత దాష్టికం చెయ్యాలనుకున్న వాళ్ళని మాత్రం నువ్వు శిక్షించాలి, అంతే. శిక్షించాలంటే సాక్ష్యం మన చేతిలో ఉండాలి పిన్ని. ఖచ్చితమైన రుజువు లేకుండా ఏం చేసినా 25 ఏళ్ల కిందట చెయ్యని తప్పుకి దోషినయ్యాను. ఇప్పుడు తప్పు చేసిందాన్నవుతాను. అరుంధతి దృష్టిలో నేరస్తురాలవుతాను. లేదమ్మా,
ఇది వాళ్లే చేశారని నేను నిరూపిస్తాను. వాళ్ళ దుర్మార్గాన్ని ఎలాగైనా తెలుసుకొని తీరుతాను. వాళ్ళ మధ్యలోనే ఉంటూ చాప కింద నీరులాగా జాగ్రత్తగా నిజం తెలుసుకుంటాను. ఈ రేఖా విక్కీల మాటలు వింటుంటే మేమనుకున్నదంతా నిజమే అనిపిస్తుంది. నన్ను వెటకారం చేస్తున్నారు కదా, చేయండి. మీరు చేసిన దుర్మార్గాన్ని తెలుసుకొని బయట పెట్టాక అప్పుడు మన ప్లేసులు మారుతాయి. మీ చోట్లో నేను నిలబడినవుతాను. మీరు ఏడుస్తూ జైలుకెళ్తారు. సార్ పదండి. ఏ ఒకటి వదలదు, మొత్తం వెతకండి. నీకే చెప్పేది, వెళ్ళి పని చూసుకో. గోగో, అన్ని రూమ్స్, బాత్రూమ్స్, టెర్రస్, వార్డ్రోబ్స్, కిచెన్, స్టోర్ రూమ్స్, వాటర్ ట్యాంక్తో సహా ఏది వదలద్దు. గోగో సర్చ్. హలో, ఎవరు మీరు? మా ఇంట్లో ఏంటి మీ హడావిడి? వీఆర్ ఫ్రమ్ ఐటీ డిపార్ట్మెంట్. ఐఎమ్ పరమేశ్వర్. వీ గాట్ ఇన్ఫర్మేషన్ అండ్ వీ హ్యావ్ సర్చింగ్ వారెంట్. ప్లీజ్ కోఆపరేట్ విత్ అస్. కోఆపరేట్ చేస్తే బాగుంటుంది. సార్ అలా కూర్చోండి. ముందు మీరు కూర్చోండి సార్. ఏంటండి? కూర్చోండి. అవును, మీ అబ్బాయి ఏడి? మీ అబ్బాయిని పిలవండి. డాడ్, వాట్స్ హ్యాపెనింగ్? ఎవరు వీళ్ళంతా? ఐటీ రైడ్ అంటరా. హలో మిస్టర్ చరణ్, మీరు కూడా ఇక్కడ కూర్చోండి. మిస్టర్ ఆఫీసర్, గివ్ రెస్పెక్ట్. డూ యూ నో? తెలుసులే. ఒక్క రూపాయి కూడా అన్యాయంగా అక్రమంగా సంపాదించిందే లేదు. మీకు ఎలాంటి ఇక్కడ ఒక్క చిరిగిన నోటు కూడా దొరకదు. మీరు గవర్నమెంట్ కళ్ళు కప్పి దాచిన ప్రతి రూపాయి బయటకు తీస్తాం. అది ఎలా తీయాలో మాకు బాగా తెలుసు. ముందా ఫోన్ ఇవ్వండి. ఆఫీసర్, యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్. చరణ్, అతను గవర్నమెంట్ సర్వెంట్. దే హ్యావ్ వారెంట్. లెట్ దెమ్ డూ దేర్ డ్యూటీ. మీరెంత ఆవేశపడినా నో యూస్. ఇన్ఫ్యాక్ట్ ఎక్కువ ఆవేశపడితే ఇంకా ఎక్కువ నష్టపోతారు. చూడండి, మాకు మీ మీద పర్సనల్గా ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు. మేము జస్ట్ మా డ్యూటీ మేము చేస్తున్నాం. ప్లీజ్ మా పని మమ్మల్ని చేయనివ్వండి. చెయ్యనివ్వక వీళ్ళేం చేస్తారు సార్? ఇంకో గంటలో మనం అరెస్ట్ చేసి తీసుకెళ్తే మనతో పాటు వస్తారు. రవే, మాటలు వేస్ట్ చేసుకోవద్దు. మన పని మనం చేద్దాం. ఓకే సార్. ఆఫీసర్స్, మీరంతా చెక్ చేయండి. ఇదంతా కావాలని చేస్తున్నారు డాడ్. ఈ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన పర్సన్ ఎవరో తెలియాలి.